ఆల్ వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పాపులర్ అవ్వటమేమో కానీ పాన్ ఇండియా డైరెక్టర్లందరూ అల్లు అర్జున్ వెంటే పడుతున్నారు. మరి బన్నీకున్న డిమాండ్ మార్కెట్ అలాంటిది. అందుకే బన్నీతో సినిమా చేయాలని సాలిడ్ స్టోరీలు పట్టుకొని తిరుగుతున్నారు. మరి లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో జాయిన్ అయిన తమిళ డైరెక్టర్ ఎవరు? అల్లు అర్జున్ పుష్ప 2తో క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన రోజు నుంచి బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న బన్నీ అదే రేంజ్ లో దాదాపు 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. దాంతో పాన్ ఇండియా వైడ్ గా బన్నీకి విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయింది. ఒకవైపు కమర్షియల్ సక్సెస్, మరోవైపు క్రేజీ మార్కెట్, ఇవన్నీ కలిపి బన్నీతో సినిమా కోసం పాన్ ఇండియా హీరోలు వెంటపడుతున్నారు. లేటెస్ట్ గా మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మలయాళంలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పారని, బన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపించారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మలయాళ డైరెక్టరే కాదు, మొత్తం పాన్ ఇండియా వైడ్ గా డైరెక్టర్లు అల్లు అర్జున్ వెంటపడుతున్నారు. ఇప్పటికే తమిళ నుంచి అట్లీ సినిమా చేస్తానంటూ 2 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు. అయితే మొన్నీ మధ్య అట్లీ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మాణంలో సినిమాని అల్లు అర్జున్ ఓకే చేసినట్లు టాక్. మలయాళం నుంచి బాసిల్ జోసెఫ్, తమిళ నుంచి అట్లీ, ఇక కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ కూడా అల్లు అర్జున్ తో సినిమాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పట్లో వీళ్ళిద్దరి మీటింగ్ చూసి త్వరలోనే సినిమా వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. వీళ్లు కాక బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా భన్సాలి లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా అల్లు అర్జున్ ని అప్రోచ్ అవడం జరిగింది. బన్నీ ముంబైలో సంజయ్ ఆఫీస్ కి కూడా వెళ్ళొచ్చారు. అంతేకాకుండా కిల్ డైరెక్టర్ కూడా అల్లు అర్జున్ కి సినిమా స్టోరీ చెప్పారని తెలుస్తోంది. ఇక తెలుగులో అయితే బన్నీ క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వరుసగా డైరెక్టర్లు క్యూ కట్టి ఉన్నారు. మరి ఇంత పెద్ద మార్కెట్ ఉన్న హీరోతో సినిమా చేస్తే గ్యారంటీగా సూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు డైరెక్టర్లు. అందుకే కలెక్షన్ల పొటెన్షియల్ ఉన్న బన్నీతో సినిమాకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ పుష్ప 3ని, సందీప్ రెడ్డి ఒక సినిమాని, త్రివిక్రమ్ భారీ మైథలాజికల్ మూవీని సెట్ చేసేసుకున్నారు. మరి ఇండియన్ సినిమాలో హాట్ కేక్ లా ఉన్న అల్లు అర్జున్ కోసం ఇంకెంతమంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారో ఏంటో. మిగిలిన డైరెక్టర్ల సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ అసలు విశ్వంభర మీద పెద్దగా శ్రద్ధ లేదు చిరంజీవికి అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. టీజర్తో ట్రోలింగ్ ఫేస్ చేసిన విశ్వంభరని చిరంజీవి పెద్దగా పట్టించుకోవటం లేదని కూడా అంటున్నారు. అయితే వాటన్నింటికీ ఒక్క ఫోటోతో చెక్ పెట్టేశారు చిరంజీవి. విశ్వంభరపై చిరంజీవి ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఏం అప్డేట్స్ రాలేదు. అంతేకాకుండా చిరంజీవి అనిల్ రావిపూడి, శ్రీకాంత్ వోదలతో చేస్తున్న తన అప్కమింగ్ మూవీస్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నానంటూ కామెంట్స్ చేశారు. దాంతో చిరంజీవికి విశ్వంభర మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, అసలు ఈ సినిమాని పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ విశ్వంభర షూటింగ్ డీటెయిల్స్ ఇచ్చారు చిరంజీవి. విశ్వంభరలో ఇంట్రో సాంగ్ షూటింగ్ జరుగుతోందంటూ ఫోటో పోస్ట్ చేశారు చిరంజీవి. కీరవాణి మ్యూజిక్ లో మంచి క్యాచీ నెంబర్తో ఉన్న పాటకి చిరంజీవి స్టెప్పులేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది టీం. ఫుల్ స్వింగ్ లో విశ్వంభర షూటింగ్ పనులు జరుగుతున్నాయని, సినిమాని నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నామని, క్వాలిటీ కంటెంట్ కోసమే కాస్త టైం తీసుకుంటున్నామని చెప్తోంది టీం. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పనులు మాక్సిమం అయిపోయాయని, సాంగ్ షూట్స్ తో పాటు 10% షూటింగ్ మాత్రమే ఉందని తెలుస్తోంది. ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిరంజీవి, త్రిష లీడ్ రోల్స్ లో వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టైటిల్ టీజర్ తో ఆకట్టుకున్న వశిష్ఠ తర్వాత రిలీజ్ చేసిన టీజర్ తో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేశారు. అంతా కాపీ కంటెంట్ అంటూ బాగా ట్రోలింగ్ అయింది విశ్వంభర టీజర్ మీద. దాంతో కరెక్షన్స్ స్టార్ట్ చేసిన విశ్వంభర టీం సినిమా రిలీజ్ ని సంక్రాంతి నుంచి సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసింది. ఇప్పటికే ఆ పనుల్లో బిజీగా ఉన్న టీం ప్యారలల్ గా బ్యాలెన్స్ షూట్ ని కూడా కంప్లీట్ చేస్తోంది. లేటెస్ట్ గా చిరంజీవి ఇంట్రో సాంగ్ షూట్ పోస్ట్ చేయడంతో మరోసారి సినిమా మీద బజ్ క్రియేట్ అవుతోంది. నేషనల్ క్రష్, సౌత్ టు నార్త్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రష్మిక ఎంత సక్సెస్ కొడుతోందో అంతే ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తోంది. ఇప్పటికే తన కామెంట్స్ తో కన్నడ ప్రేక్షకులకి దూరమైన రష్మిక మరోసారి వాళ్ళని హర్ట్ చేసింది. తెలుగు ఆడియన్స్ మీద ప్రేమే కన్నడ ప్రేక్షకులకి కోపం తెప్పించిందా? చూసుకోబడాలా అంటున్నారు నెటిజన్స్. ముందు వెనక చూసుకోకుండా మూలాలు మర్చిపోతే ఇలానే ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక సినిమాల ద్వారా క్రేజ్ ఎంతుందో ట్రోలింగ్ తో కూడా అదే రేంజ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే రష్మిక మరోసారి నోరు జారింది. తన నేటివ్ ప్లేస్ ని మర్చిపోయి మరోసారి కన్నడ జనానికి దొరికిపోయింది. రష్మిక బాలీవుడ్ లో చావా సినిమా రిలీజ్ సందడిలో ఉంది.
ఈ సినిమాకి రిలీజ్ ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. అంతేకాదు ఇప్పటికే బాలీవుడ్లో రష్మికకి ఓ రేంజ్లో క్రేజ్ క్రియేట్ అయింది. ఆ ప్రేమకి తెగ ఇంప్రెస్ అయిన రష్మిక, నేనెక్కడో హైదరాబాద్ నుంచి వచ్చాను, అయినా సరే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారంటూ ఆడియన్స్ ని ఉద్దేశించి రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రోలింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి. రష్మిక బేసిక్ గా కన్నడ అమ్మాయి, అలాంటిది కర్ణాటక నుంచి వచ్చాను అని చెప్పకుండా హైదరాబాద్ అని చెప్పడం, అందులోనూ కన్నడని అస్సలు మర్చిపోవడంతో కన్నడ ఆడియన్స్ హర్ట్ అయ్యారు. దాంతో సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఎక్కడ్నుంచి వచ్చామన్నది మర్చిపోతే ఎలా, హైదరాబాద్ ని కర్ణాటకలో ఎప్పుడు విలీనం చేశారంటూ రకరకాల కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. రష్మిక ఇలా ట్రోల్ అవడం కొత్త కాదు. అంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూలో రష్మికకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి ఎవరో తెలియనట్టు బిహేవ్ చేయడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రష్మిక సొంత సినిమా ఇండస్ట్రీ అయిన కన్నడని లైట్ తీసుకుందని, అవమానించిందని బాగా కాంట్రవర్సీ ఫేస్ చేసింది రష్మిక. ఆ తర్వాత రష్మిక క్లారిటీ ఇచ్చినా నెటిజన్స్ మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టలేదు రష్మికని. ఇప్పుడు మరోసారి కన్నడని లైట్ తీసుకుందని నెటిజన్స్ ఫీల్ అవడంతో ఇప్పుడప్పుడే ట్రోలర్స్ రష్మికని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. తమన్ కెరీర్ లో ఎంతమందికి మ్యూజిక్ ఇచ్చినా రాని క్రెడిట్ బాలకృష్ణ సినిమాలతో వచ్చింది. అందుకే బాలయ్య సినిమా అంటే తమనే ఉండాలని కోరుకుంటున్నారు అటు టీంతో పాటు ఫ్యాన్స్ కూడా. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో మరోసారి రాబోతున్న అఖండ 2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాల్ని రీచ్ అవ్వాలని బాలయ్య ముందే తమన్కి గిఫ్ట్ ఇచ్చారా? కొన్ని కాంబినేషన్స్ అంతే పర్ఫెక్ట్ క్రేజ్ క్రియేట్ చేస్తాయి. అలాంటి వాటిలో తమన్ బాలయ్య ఒకటి. తమన్ ఇప్పటికే 100 సినిమాలు కంప్లీట్ చేశారు. అసలు సిసలు ఫ్యాండమ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నది మాత్రం బాలయ్య పాటలతోనే. అందుకే బాలయ్య తమన్ కాంబినేషన్ అంటే జనాల్లో కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీటికి తోడు ఈ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ హైప్ ఇంకా పెరిగిపోతోంది. తన సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన తమన్కి బాలయ్య సర్ప్రైజ్ ఇచ్చారు. న్యూ వర్షన్ పోర్షే కార్ని గిఫ్ట్ ఇచ్చారు బాలకృష్ణ. మరి బాలయ్య సినిమాలకు తమన్ ఓ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు. అఖండ టైంలో అయితే ఏకంగా స్పీకర్లు బద్దలయ్యాయంటే ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అందుకే అఖండ 2కి కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. బాలయ్య నార్మల్ సినిమాలకే తమన్ థియేటర్లు దద్దరిల్లే మ్యూజిక్ ఇస్తున్నాడు. మరి ఈసారి అఖండ 2 మీదే అందరి కళ్ళు ఉన్నాయి. బాలయ్య అఘోరాగా కనిపిస్తున్న అఖండ 2లో ఈసారి తమన్ ఇంకాస్త ఇంటెన్స్గా పవర్ఫుల్ మ్యూజిక్ ఇస్తాడని తెలుస్తోంది. అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా బాలయ్య సినిమాలకు పాటలతో మ్యూజిక్తో సినిమాలకు కావలసినంత హైప్ ఇస్తున్నాడు తమన్. అందుకే తమన్ బాలయ్యతో సినిమా చేస్తున్నారంటే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీటికి తోడు బాలయ్య అడిగినందుకే మ్యూజిక్ కన్సర్ట్ కూడా చేస్తున్నారు తమన్. మరి ఈ కాంబినేషన్లో రాబోతున్న అఖండ 2 మ్యూజిక్లో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బుచ్చిబాబుకి విషెస్ చెప్పిన టీం, భారీగా విజయ్ దేవరకొండ సినిమా బిజినెస్, గ్రాండ్ గా సుధీర్ బాబు సినిమా ఓపెనింగ్, ట్రైలర్ రిలీజ్ చేసిన సమ్మేళనం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. రామ్ చరణ్ అండ్ టీమ్ బుచ్చిబాబుకి విషెస్ చెప్పారు. చరణ్ 16వ సినిమా డైరెక్ట్ చేస్తున్న బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పింది టీం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకోవడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కి భారీగా కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ తో తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ జటాధర మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ధనుష్ డైరెక్షన్ లో ఈ నెల 21న థియేటర్లలోకి వస్తున్న జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలంటూ ప్రెస్ మీట్ పెట్టింది టీం. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ ఆడిషన్స్ కి అప్లై చేసుకున్నారు హీరో మంచు విష్ణు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విష్ణు రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రియా వడ్లమాని బ్రహ్మానందంతో మంచి అప్లాజ్ అందుకుంది. ఈ సక్సెస్ మూడ్లోనే సమ్మేళనం అనే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేసింది. మోహిత్ హీరోగా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వినయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా నా లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.